వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. దేశగతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. నంద్యాల పద్మావతి నగర్ సొసైటీలో అక్రమాలు చేసిన కటకం భరత్ కుమార్ నోరు అదుపులో పెట్టుకో డాక్టర్ విజయబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య. నంద్యాల చాంద్ బడాలో విషాదం నెలకొంది. మున్సిపల్ పార్క్లో వాటర్ ఫిల్టర్ బెడ్లో పడి మైనార్టీ విద్యార్థి అయాన్ మృతి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు, స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు ఒకశెట్టి చంద్రశేఖర్. మహానంది అరటి తోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విగ్రహానికి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యాలయం ఎదుట మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మాబ్నుసా, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పట్టణంలోని గాంధీ చౌక నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు. ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘ నాయకులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్ష దాడులు ఎక్కువయ్యాయన్నారు. ముస్లిం వక్ఫ్ ఆస్తులను అదానీ అద్వానీలకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలో ఉన్న ముస్లింలు తిరస్కరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రాణాలను అర్పిస్తాం గానీ పోరాటం మాత్రం ఆపమని తెలిపారు. ముస్లింలను ఈరోజు అనగదొక్కాలని ఏదైతే బీజేపీ కుట్ర ఉందో ఆ కుట్రకు బలం చేకూర్చిన ఏ పార్టీని కూడా ముస్లిం సమాజం క్షమించదు. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో వాళ్ళకి ఎటువంటి మెజారిటీ లేదు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయిన టీడీపీ, జనసేన మరి బీహార్ యొక్క జేడీయూ ఈ ప్రభుత్వాలతో వీళ్ళ ఎంపీ ఓట్లతో ఈ రోజు మా నడ్డి విడిచారు. ఈ మీరు మా నడ్డి కాదు, మా గుండెలో తన్నారు. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. రాబోయే ఎలక్షన్లలో బీజేపీతో ఏ మిత్రపక్షం కలిసిందో వాళ్ళందరినీ భారత ముస్లిం సమాజము, మరీ ముఖ్యంగా లౌకికవాదులందరూ కలిసి ఆ యొక్క కూటమిని రిజెక్ట్ చేస్తారని మరియు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. సోదరులారా, ఈ రోజు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ఉంది, పెట్రోల్ రేటు 100 రూపాయలు వెళ్తుంది, గ్యాస్ రేటు 1000 రూపాయలు చేరుకుంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని కేవలం మీకు ముస్లింలు మాత్రమే కనిపిస్తున్నారా? కేవలం ముస్లిం సమస్యలు కనిపిస్తున్నాయా? లేదు. మీ మత ఛాందసవాదాన్ని ఎదిరించడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. దానికి నిదర్శనమే ఈ రోజు ఈ ర్యాలీలు. దేశవ్యాప్తంగా ర్యాలీలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా నిరోధకంగా ధర్నాలు, ర్యాలీలు మరియు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని ముందర పెట్టి మిమ్మల్ని వ్యతిరేకించే శక్తి ఈ రోజు మాకుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎవరైతే
ఈ దేశంలో ఒక హింసను ముస్లింలను కూల్చి చూపించి మెజారిటీ ఓట్లు పొంది ఈ రోజు వారు అధికారాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ రోజు భారతదేశంలోని ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదో ఒక రోజు కూలిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ముఖ్యం, మతోన్మాదం కాదు. ఈ మతోన్మాద కూటమి ఏదో ఒక రోజు కూలిపోతుంది, మరి ప్రజాస్వామ్య కూటమి రేపు వస్తుంది. అప్పుడు మీకు సరైన హక్కులు అందుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంటు రద్దు చేయాలి. మొదటి తీర్మానము, ఈ చట్టము చాలా మంది మనోభావాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి రెండో తీర్మానము, సుప్రీంకోర్టు ఎలా అయితే బాబ్రీ మసీదు మానవతా దాని మీద ఎక్కువ మంది చెప్పారని రద్దు వాళ్ళకు అప్పగే చెప్పిందో, అలాగే 5 కోట్ల మంది మెయిల్స్ పంపాము, చాలా మంది నిరసన తెలుపుతున్నాము. ఇండియాలో ఉన్న 25 కోట్ల మంది నిరసన తెలుపుతున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పునఃపరిశీలించి దీన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరుతున్నాము. మూడో తీర్మానము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చట్టము అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఈ మూడు ఓకే అయితే అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 150 మంది బైక్ ర్యాలీగా ఎస్పీజీ హై స్కూల్ గ్రౌండ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మరియు రైల్వే స్టేషన్ మీదుగా బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం వరకు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు సంఘ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుబ్బన్న సారు గారు మరియు బత్తుల రవీందర్, విజయ్ కుమార్, సోమయ్య, వీరేష్, శివశంకర్ మొదలగు ఉపాధ్యాయులు ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. జరుపుకోవడం అంటే అది మన పూర్వజన్మ సుకృతము. ఎందుకంటే గొప్ప ప్రపంచ మహామేధావిగా పేరుగాంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశానికే గొప్ప దార్శనికుడు అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాలను మరి పరిశీలించి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒక మహనీయుడు పుట్టినాడంటే ఆ దేశానికి ఎంతో గర్వకారం. అలాంటి జాతిలో మేము పుట్టినందుకు మేమెంతో గర్విస్తున్నాము. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలము దళితులకు మాత్రమే పరిమితం చేయడం అనేది చాలా బాధాకరమైన అంశము. ఆయన భారతదేశ అభివృద్ధి కోసము, భారతదేశ అభ్యున్నతి కోసము పాటుపడినటువంటి వ్యక్తి. భారతదేశము తన భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందాలని ఆశించినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి మహనీయుని ఒక జాతికి అంటగట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని మరి తుంగలోకి తొక్కుతూ రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారతదేశ యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. నా పేరు జయరాజు. నేను టోటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 7వ తరగతి నుంచి చెప్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 మౌ అనే గ్రామంలో జన్మించారు. ఈయన భారతదేశాన్ని స్వతంత్రానికి తీసుకొచ్చిన ఈయన రాజ్యాంగం వల్ల మన భారతదేశం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, జాతీయంగా ఎంతో స్వేచ్ఛగా బతుకుతుంది. ఈయన చేసిన కృషి, ఆయన రాజ్యాంగాన్ని మనం ఎంతైనా కాపాడాల్సిన అవసరం నీకు నాకు మనందరికీ ఉంది. దాన్ని కాపాడుదాం, దాన్ని సంరక్షిద్దాం. జై హింద్, జై భీమ్. జై భీమ్. అందరికీ జై భీమ్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, దళిత సంఘాలు అయితేనేమి, అధికారులు, అనధికారులకు అందరికీ కూడా జై భీమ్లు. మరి ప్రపంచ మేధావి, గొప్ప దార్శనికుడు, ఆర్థికవేత్త, సామాజికవేత్త, అన్ని అంశాలలో మరి గొప్పవాడైనటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి సమాజంలో అస్పృశ్యత, అంటరానితనము, సమానత్వం కోసము పోరాడిన గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఈ దేశం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ముందుకు పోవాలని మరి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ పోతే ఈ భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందేది. కానీ కొంతమంది మరి ఈ రాజ్యాంగానికి తూట్లు పొరుస్తూ మరి ఇంకా సమాజంలో అంటరానితనము,
అసమానతలను రేకెత్తిస్తూ ఉన్నారు. మరి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అంబేద్కర్ కలల కన్నా సమాజము బీసీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ఆయన ఏమైతే ఆయన ఆశయాలు కోరుకున్నాడో మరి దాని ప్రకారం నడిచి మరి భారతదేశ అభివృద్ధిలో మనం కూడా ఒక కీలక పాత్ర కావాలని కోరుకుంటున్నాము. మరి ప్రతి ఒక్క పౌరుడు మరి తను ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం ప్రసాదించిన రిజర్వేషన్లు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, మరి సమాజంలో హక్కులు అయితేనేమి అందరికీ సమానత్వ హక్కులు మరి ఇవ్వాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు సూచించడం జరిగింది. మరి ఆ విధంగా రాజ్యాంగం ప్రకారం అధికారులు కూడా మరి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే సమాజంలో ఆర్థిక అసమానతలు అయితేనేమి, అస్పృశ్యత అయితేనేమి, అంటరానితనం అయితేనేమి ఏవి కూడా ఉండవనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి వీటికి నంద్యాల పట్టణం ప్రధాన ప్రాంతమైన పద్మావతి నగర్లో 2 వర్గాల మధ్య స్థల వివాదం జరిగింది. పద్మావతి నగర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కటకం భరత్ కుమార్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు, భూ కబ్జాలపై కేసు నమోదు చేశారు. అయితే పద్మావతి నగర్ సొసైటీ ఫ్లాట్లకు దొంగ రిజిస్ట్రేషన్, చీటింగ్ చేయడం లాంటివి చేయడంతో పలువురు భరత్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భరత్ కుమార్ వారు పెట్టిన కేసులకు రిమాండ్కు వెళ్లారు. అయితే పద్మావతి నగర్లో సుధాకర్కు చెందిన 5 సెంట్ల స్థలంపై పలుమార్లు భరత్ కుమార్ పై స్పందనలో మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే భరత్ కుమార్ సుధాకర్ను ఏదో ఒక విధంగా ఇబ్బందులు కలిగించాలని అతని కుమారుడు డాక్టర్ విజయబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ డాక్టర్ వృత్తిని దెబ్బతీయాలని భరత్ కుమార్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ పద్మావతి నగర్ సొసైటీలో ఎన్నో అక్రమాలు చేశాడని, చీటింగ్ చేస్తూ కబ్జాలు చేస్తూ సొసైటీ పేరుతో ప్రజలను నాశనం చేశాడని, అదేవిధంగా మా నాన్నకు చెందిన 5 సెంట్ల స్థలంపై పోలీస్ స్టేషన్లో స్పందనలో మా నాన్న ఫిర్యాదు చేయడం జరిగిందని, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భరత్ కుమార్ పై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కూడా వెళ్లి వచ్చాడని, మా నాన్నను ఏమి చేయలేక నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, డాక్టర్ వృత్తిని నా హాస్పిటల్ను దెబ్బతీయాలని, హాస్పిటల్కు ఉన్న మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఏదైనా ఉంటే కోర్టు పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి. లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు, ప్రసక్తే లేదని భరత్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్య ప్రచారాలను యాంకర్ పార్ట్ 5 రాజీవ్ గాంధీ భవన నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నంద్యాల పీసీసీ డెలిగేట్ మెంబర్ దాసరి చింతలయ్య పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని నంద్యాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ నేతలు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల పీసీసీ నంద్యాల ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ విజయబాబు, ఎండి ఫిజిషియన్. గత 15 సంవత్సరాలు నంద్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ సుపరిచితున్నే. మొన్న 12వ తేదీ కొన్ని టీవీ ఛానళ్లకు ప్లస్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కటకం భరత్ కుమార్ నా మీద అవాస్తవాలు ప్రచురించారు. సో మా నాన్నగారికి, సుధాకర్ బాబు గారికి మరియు భరత్ కుమార్ మరియు పద్మావతి సొసైటీకి మధ్య సుమారు 15 సంవత్సరాల నుంచి ఫ్లాట్ల కేటాయింపులో గొడవలు జరుగుతున్నాయి. నంద్యాల 2 టౌన్లో పరిధిలో భరత్ కుమార్ మీద ఆల్మోస్ట్ నాకు తెలిసి 3-4 ఎఫ్ఐఆర్ కేసులు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఒక చీటింగ్ కేసులో ఈ భరత్ కుమార్ రిమాండ్ కూడా పోయి వచ్చాడు ఈ మధ్యనే. సో అలాగే మా ఇంటి ముందు ఇప్పుడు అతను చెప్తున్న 5 సెంట్ల ఫ్లాట్ గురించి చెప్తున్నారు కదా, అది ఇంతకుముందు పద్మావతి సొసైటీలో కేటాయించిన ఫ్లాటే. దాని మీద మాకు న్యాయం జరగలేదని మా నాన్నగారు 2016లో 2 టౌన్లో కంప్లైంట్ రాశారు. అది ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయండి. తర్వాత నంద్యాల సివిల్ కోర్టులో నడుస్తుంది, ప్రొసీడింగ్ నడుస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా సో ఇంతకుముందు 2 సంవత్సరాల కింద ఒక ఘర్షణ, మా నాన్నకు ఆ భరత్ కుమార్ జరిగిన ఘర్షణ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి దాంట్లో నేను ఉన్నాననేసి, నేను ఇతన్ని ప్రాణాలతో చంపుతానని బెదిరించానని అవాస్తవం క్రియేట్ చేస్తూ, నేను మారణాలు దీని మీద దాడి చేస్తానని ఆ వీడియోలో నేను ఎక్కడా లేను. సో అవాస్తవాలు క్రియేట్ చేసి ముఖ్యంగా నా ఈ ఇమేజ్ని, ఈ హాస్పిటల్ పేరు చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ బురద చల్లడం మంచిది కాదు, ఇది పద్ధతే కాదు. సో మీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ ప్రొసీడింగ్ నడుస్తున్నాయి. పాత వీడియోని ఎడిట్ చేసి చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని నేను ఖండిస్తున్నాను. సో నా వైద్య వృత్తిని ప్లస్ ఈ హాస్పిటల్ మీదకి రావడం అనేది పొరపాటు. సో దీన్ని గుర్తించి మీడియా మిత్రులకు నేను విన్నవించుకుంటున్నాను. సో మీరు కూడా అతను చెప్పిన ఆ వీడియోని కొద్దిగా గమనించండి. అది పాత వీడియోని ఎడిట్ చేశాడు అతను. గమనించి మీరు వాస్తవాలు వేయాలని కోరుకుంటున్నాను.
నాకు మీడియా అంటే ఎంతో గౌరవం. సో ఇలాగే భరత్ కుమార్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నంద్యాల ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాజీవ్ గాంధీ భవన నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నంద్యాల పీసీసీ డెలిగేట్ మెంబర్ దాసరి చింతలయ్య పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని నంద్యాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ నేతలు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల పీసీసీ డెలిగేట్ మెంబర్ డాసర్ చింతలయ్య గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భావి భారత పౌరులకు భవిష్యత్తు తరాలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గొప్పతనం వల్ల భారతదేశం ప్రపంచ దేశంలో అగ్రగామి దేశాల సరసన ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో నాడు వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలను ఒకతాటిపై నిలిపి ముందుకు నడిపించిన మేధావి అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అందరితో సమానమే అని చాటి చెప్పిన దార్శనికుడు అన్నారు. ఆయన చూపిన బాటలో మార్గనిర్దేశకత్వంలో ప్రతి ఒక్కరూ పయనిద్దామని పిలుపునిచ్చారు. యాంకర్ పార్ట్ 5. నంద్యాల చాంద్ బండలో విషాదం నెలకొంది. మున్సిపల్ పార్కులోని వాటర్ ఫిల్టర్ బెడ్లో పడి మైనార్టీ విద్యార్థి అయాన్ మృతి. వివరాలకెళ్తే నంద్యాల పట్టణంలో చాంద్ బండాల నివాసం ఉంటున్న అయాన్, ఆలీ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. 3 రోజుల పాటు సెలవు దినాలు రావడంతో చిన్నారులు క్రికెట్ ఆడడానికి పక్కనే ఉన్న మున్సిపల్ గ్రౌండ్ వెళ్లారు. మున్సిపల్ పార్కులో ఇటీవల ఫిల్టర్ బెడ్కు 4 నుంచి 5 గుంత తీశారు. గుంత పనులు పూర్తి కాలేదు. గుంత పైన ఎలాంటి రక్షణ తీసుకోలేదు. సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకున్న బాల్ అందులో పడిపోయింది. గుంతలో నీళ్లు గమనించని విద్యార్థులు బాల్ కోసం దిగారు. అయాన్ వాటర్ ఎక్కువగా ఉండడంతో లోపలికి పడిపోవడంతో అక్కడికక్కడే ఉన్న స్థానికులు ఇద్దరిని కాపాడుకోవడానికి వెళ్లడంతో అయాన్ పూర్తిగా లోపలికి వెళ్లడంతో ఊపిరి పీల్చుకోలేక మృతి చెందారు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాంకర్ పార్ట్ 7. నంద్యాల బొమ్మ సత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కాశెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకుడు రమేష్ బాబు, బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతి సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, రాజ్యాంగం ద్వారా సమానత, న్యాయం మరియు సామరస్యాలను సాధించడానికి, మానవ హక్కుల కోసం పోరాడడానికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించిన అణగారిన వర్గాల ప్రజల ఆశాజ్యోతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. రిపీట్ ఏంది ఆశాజ్యోతి కరెక్టే. ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా బొమ్మసత్రంలోనే ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూలమాల సమర్పించడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగాన్ని రాసిన టైంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఆ రోజు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే మహాత్మా గాంధీ గారు వీరి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ గారు మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ మధ్య కొన్ని పార్టీలు అవాకులు చెవాకులు వాడుతున్నాయి. ఎందుకంటే మాకు కొన్ని సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీగా ఒకటే సవాల్ విసురుతున్నా, మీరు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఒక పేజీకి మీరు మార్చుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా సమానంగా కల్పించేటట్టయితే కింద కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి విన్నవించుకుంటున్నాము. మీతో ఏది కాదు, కానీ ఊరికే ఈవీఎంలు మార్చడం తప్ప ఇదేది చేతగానే వారమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే భారత రాజ్యాంగ నిర్మాతది కాంస్య విగ్రహాన్ని మన ఇప్పుడున్న ప్రభుత్వము పెద్దలు మొహమ్మద్ ఫారూక్ గారు, అలాగే ఇప్పుడున్న కలెక్టర్ గారు అందరూ కలిసి మన మున్సిపల్ ఆఫీసులో ఈరోజు భూమి పూజ జరగడం చాలా ఆనందించదగ్గ విషయము. కానీ వారికి అయితే ఒకటే విన్నపం చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, అయ్యా మీరు కనీసం 3 ఏళ్ళ నుంచి కరోనా టైంలో కాంస్య విగ్రహం ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. కానీ నేటికైనా కానీ ఇప్పటికి మన
నంద్యాల పార్లమెంట్ నంద్యాల జిల్లా అయ్యి ఇద్దరు కలెక్టర్లు మారిపోవడం జరిగింది. 3వ కలెక్టర్ అమ్మగారు ఇచ్చారు, రాజకుమారి గారు. కానీ ఇప్పుడు వీరన్న మాట మీద నిలబడి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని వాళ్ళు చెప్పినట్టుగానే మున్సిపల్ ఆఫీసులను త్వరగా నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవానికి అనేక వందనాలు. ఆయన మన దేశం కోసము, మన ప్రజల కోసము అహోరాత్రులు పోరాడి ఎంతో సేవ చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో సాయం చేసిన గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన కూడా జన్మదినోత్సవాన్ని జరుపుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది. నంద్యాల చాంద్ బండలో విషాదం నెలకొంది. మున్సిపల్ పార్కులో ఉన్న మున్సిపల్ పార్కులోని వాటర్ ఫిల్టర్ బెడ్లో పడి మైనార్టీ విద్యార్థి అయాన్ మృతి. వివరాలకెళ్తే నంద్యాల పట్టణంలో చాంద్ బండాల నివాసం ఉంటున్న అయాన్, ఆలీ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. 3 రోజుల పాటు సెలవు దినాలు రావడంతో చిన్నారులు క్రికెట్ ఆడడానికి పక్కనే ఉన్న మున్సిపల్ గ్రౌండ్ వెళ్లారు. మున్సిపల్ పార్కులో ఇటీవల ఫిల్టర్ బెడ్కు 4 నుంచి 5 గుంత తీశారు. గుంత పనులు పూర్తి కాలేదు. గుంత పైన ఎలాంటి రక్షణ తీసుకోలేదు. సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకున్న బాల్ అందులో పడిపోయింది. గుంతలో నీళ్లు గమనించని విద్యార్థులు బాల్ కోసం దిగారు. అయాన్ వాటర్ ఎక్కువగా ఉండడంతో లోపలికి పడిపోవడంతో అక్కడికక్కడే ఉన్న స్థానికులు ఇద్దరిని కాపాడుకోవడానికి వెళ్లడంతో అయాన్ పూర్తిగా లోపలికి వెళ్లడంతో ఊపిరి పీల్చుకోలేక మృతి చెందారు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోయాడో చూస్తే పిల్లడు కింద వెంటనే దుంకేసినాం. పిల్లడు దొరికింటే ఇచ్చేసిండే తీసుకుపోయినారు. చనిపోయినాడు అని వచ్చింది. ఎందుకు పిల్లడు బాల్ కోసం దూకినాడు, ప్లాస్టిక్ బాల్ కోసం. పోయి చూసిండే చనిపోయినాడు పిల్లడు. నువ్వేనా తీసా బెడ్కి? మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి దూకితే ఇంకొకడు. ఎంత అవుతుంది? చాలా అవుతుంది. చాలా లోటు ఉంది. ఇద్దరం మునగాల లోపల వండుకొని అడిగితే అడ్డం పడ్డా తీసినాను. మీరే తీసారా? ఏదో బాల్ పడిందంట. బాల్ కోసం ఇద్దరు పిల్లలు వచ్చినారు. ఇద్దరు ఒక ఇంటి పిల్లలే వాళ్ళు. ఆ బాల్ కోసం దిగినారు. ఒక పెద్దోడేమో కొద్దిగా హుషారుగా గట్టుకు వచ్చినాడు. ఆ రెండో పిల్లోడు రాలేక మునిగిపోయాడు. కానీ ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి పిల్లలు స్కూల్ సెలవులు కాబట్టి పార్కు అందరు వస్తుంటారు. దీనికి ఏదైనా ఒక కంచె వేసింటే బాగుంది. ఇది జరిగేది కాదు. కనీసం కంచెనో లేదా ఒక వాచ్మెన్ ఒక మనిషిని పెట్టింటే బాగుంది. లేదు మనిషి లేదు, కనీసం ఏదైనా ఒక అడ్డమన్న పెట్టింటే రాకుండా. ఏమంటే అవతల గ్రౌండ్ ఉంది, ఇవతల గ్రౌండ్ ఉంది. పిల్లలు ఆడుకుంటుంటారు, ఈడాడుకుంటుంటారు. ఇక్కడ 3 పక్కల ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఆ బాల్ కొట్టడంలో కొంచెం గట్టిగా పడుతుంది. బాల్ కోసం వచ్చింటారు. ఆ బాల్ ఏదో గడ్డం పడింటే పర్వాలేదు, అది నీళ్ళ పడింది. మన కర్మ కాదు. పాపం దిగినారు, బాల్ కోసం దిగినారు. దిగి ఒక అబ్బాయి ప్రాణాలు పోయినాయి అనవసరంగా. నంద్యాల బొమ్మ సత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షులు కాశెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకుడు రమేష్ బాబు, బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతి సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, రాజ్యాంగం ద్వారా సమానత, న్యాయం మరియు సామరస్యాలను సాధించడానికి, మానవ హక్కుల కోసం పోరాడడానికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించిన అణగారిన వర్గాల ప్రజల ఆశాజ్యోతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ మాజీ అధ్యక్షుడు కాశెట్టి చంద్రశేఖర్, గాండ్ల ఈశ్వర్, చల్ల మధు, బాలముని, మహిళా మోర్చా అరుణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని దేశానికి మనుషులు ఎలా బతకాలి, ఎలా రాజ్యాంగాన్ని రచించాలి, అలాగే మనము ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరూ కూడా సురక్షితంగా వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో గొప్ప దాతృత్వంతో ఆయన కొన్ని ఆర్టికల్స్ రాశాడు. అలాగే రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచారు. ఈ పొందుపరచడం వల్ల బలహీన వర్గాల వారు కూడా ఎంతో గొప్ప స్థాయిలో బతకాలని అనుకుంటారని ఆయన రచించారు. కాబట్టి మన రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశ ప్రజలకు ఆయన ఎంతో గొప్ప చిరస్మరణీయులు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆదేశాల మేరకు ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా
భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారిని ఎంతో అనుసరించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. జై బీజేపీ, జై భారత్. మహానంది సమీపంలోని అరటి తోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట లోపలికి సార్ ఎవరిదనేది అట్టే తోట ఇది మరి ఎందుకు ముడేలా పట్టణ తిందిరా ఈయన ఎవరో మన ఏం కోసం ఎవరనేది అర్థం కాలేదు. పట్టణెత్తుంది వాడు తిక్కోడు కాదు. పట్టణెత్తి చూడది పట్టణెత్తేది ఎంటికలు కాలిపోయినాయి. పట్టతల పైన కొద్దిగా లైట్ బొచ్చులే ఎంటికలు కాలిపోయినాయి చూడు, చౌకాడు ఉన్నాయి చూడండి. కాదురా ముందు పట్టణెత్తేది మొత్తానికి వాసన రాలేదులే. ఇప్పుడు వస్తుంది కట్టేసి కాల్చారు. ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశగతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. నంద్యాల పద్మావతి నగర్ సొసైటీలో అక్రమాలు చేసిన కటకం భరత్ కుమార్ నోరు అదుపులో పెట్టుకో డాక్టర్ విజయబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య. నంద్యాల చాంద్ బడాలో విషాదం నెలకొంది. మున్సిపల్ పార్క్ లో వాటర్ ఫిల్టర్ బెడ్ లో పడి మైనార్టీ విద్యార్థి అయాన్ మృతి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు, స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు ఒకశెట్టి చంద్రశేఖర్. మహానంది అరటి తోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.